హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా పిల్లల బర్త్‌డే ఉందని చెప్పి మేమైతే ఇక్కడ శివాలయంకి వచ్చేసాము. 5 ప్రదక్షిణలు చేయడం అయిపోయిన తర్వాత కొబ్బరికాయలైతే కొడుతున్నాను. టెంపుల్‌కొస్తే 2 కొబ్బరికాయలు ఖచ్చితంగా కొడతాను నేను. ఇక్కడ చూసారా మా పిల్లలు కొబ్బరి నీళ్ళైతే చాలా ఇష్టంగా తాగుతున్నారు. మా పిల్లల బర్త్‌డే వచ్చేసి మే 3. ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అయిపోయిన తర్వాత గుడి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళాను. మా పెద్ద బాబు వచ్చి నేను గంట కొడతాంటే కొట్టిపిచ్చాను. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఈ గుడికి చాలా సార్లు వస్తూ ఉంటాను. ఇంకా బొట్టు పెట్టుకొని దేవునికి దర్శనం చేసుకున్నాము అందరం కలిసి. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఎందుకంటే ఇంటి దగ్గర నేనే డెకరేషన్ చేయాలి కాబట్టి. ఇప్పుడే కాదు వీళ్ళ ఫస్ట్ బర్త్‌డే అప్పటి నుంచైనా నేనే డెకరేషన్ చేయడం నాకు అలవాటైపోయింది. నాకు డెకరేషన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఒక్కోసారి ఒక్కో రకంగా డెకరేషన్ చేస్తాను. మా పిల్లల బర్త్‌డే అంటే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను పుట్టింది, మా పిల్లలు పుట్టింది ఒకే నెలలో కాబట్టి. ఇక్కడ బెలూన్స్ అయితే నేను ఒక్కదాన్నే ఊదుతున్నా. ఎందుకంటే మా ఆయన కేక్ తేవడానికి వెళ్ళిండు. నా చెంపలైతే నొప్పొస్తున్నాయని చెప్పి మా వాడు నా పక్కలో వచ్చి కూర్చుంటే ఒక బెలూన్ ఇచ్చాను. వాడు ఆడుతూ పాడుతూ బెలూన్స్ అయితే ఊది నాకిస్తున్నాడు. పంప్ అయితే ఉంది. వేరే పిల్లలు తీసుకొని బెలూన్స్ కొడుతున్నారు. నేనైతే బెలూన్స్ తొందర కావాలని చెప్పి ఊదుతున్నాను. ఇంకా డెకరేషన్ కంప్లీట్ చేయాలి కదా. నేనైతే బెలూన్స్ ఊదుతున్నా. ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరని చెప్పి పిల్లలకైతే ఇచ్చాను. కొన్ని నిలువుగా కొన్ని అడ్డంగా తీశారు. అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకండి. ఇక్కడ పిల్లలైతే చాలా సతాయిస్తున్నారు. కానీ కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు, కొన్నిసార్లు సతాయిస్తున్నారు. సరే అని చెప్పి నేనైతే డెకరేషన్ లేట్ అవుతదని చెప్పి చేసేస్తున్నాను. కానీ ఎందుకో నాకు కిందికి పైకి అయితున్నాయి బెలూన్స్ అని చెప్పి మళ్ళీ చూస్తున్నాను. వచ్చి మళ్ళీ సెట్ చేస్తున్నాను. అది జారిపోతుంది. అసలు బెలూన్స్ కట్టడానికి వస్తలేదు. ఎందుకంటే అవి బెలూన్స్ పెట్టడానికి ప్లాస్టిక్‌ది ఒకటి తాడైతే వచ్చింది. కానీ అది ఎందుకో మంచిగా సెట్ అయితలేదు అని చెప్పి దాన్ని తీసి పక్కన పడేసిన. ఇంట్లో ఉన్న దారంతోనే కట్టేస్తున్నాను. తొందరగా అయిపోతదని చెప్పి. పిల్లలైతే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు కేక్ కోస్తారు? ఎప్పుడు తిని ఇంటికెళ్ళిపోదాం అని చెప్పి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎదురు చూస్తుండొచ్చు నాకు తెలిసి. మేము టెంపుల్‌కి వెళ్లి వచ్చే వరకే కొద్దిగా లేట్ అయింది. మా ఆయన డ్యూటీ వెళ్ళాడు కాబట్టి ఇంకొంచెం లేట్ వచ్చిండు. ఇంక అప్పుడే పిల్లలకు స్నానాలు చేపించి మళ్ళీ సాయంత్రం గుడికైతే వెళ్ళాము. వచ్చాక మళ్ళీ వంట చేసుకొని అది ఇది అని చెప్పి డెకరేషన్ కాడికొచ్చే వరకి కొద్దిగా లేట్ అయిపోయింది. నా వాయిస్ మీకు ఇరిటేటింగ్‌గా అనిపిస్తే సారీ ఏమనుకోకండి. మీకే పోను అలవాటయిపోతది. వీళ్ళైతే ఒకసారి బెలూన్స్ ఇస్తుర్రు, ఒకసారి ఆడుతున్నారు. చూసారా మా వాడైతే డైరీ మిల్క్‌కి ఏకంగా గోడకి అతికించేసాడు. ఏవో వెరైటీలు చేస్తుంటాడు వాడు ఒక్కొక్కసారి. ఇంకా డెకరేషన్‌కి కొన్ని బెలూన్స్ తక్కువయ్యాయని చెప్పి మళ్ళీ అందరితోని ఊదిపిస్తున్నాను. ఇంకా బెలూన్స్ అయితే కట్టేసాను. అటు ఇటు ఎలాగోలా. ఇక్కడ చూసారా మా ఆయనైతే వెనకాల చమ్కీలది 2 తెమ్మని చెప్తే ఒక్కటే తీసుకొచ్చిండు. ఇంకొక సైడ్ ఎట్లా వేయాలి అని చెప్పి బెలూన్స్ అయితే ప్యాక్ చేశాను అటు ఇటు. ఇక ఫైనల్‌గా డెకరేషన్ అయితే ఎలాగోలా కంప్లీట్ అయితే చేశాను. ఇంకా నేను రెడీ అవ్వాలి గదా! అందుకోసమే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇంకా మా ఆయనైతే కేక్ తీసుకొచ్చేసాడు. ఇక చూసారా అందరూ ఎంతగా చూస్తున్నారో కేక్‌నైతే. ఎందుకంటే ఏ పార్ట్ ఎవరు తీసుకోవాలి, చాక్లెట్ పైనున్నవి తీసుకోవాలి, నాకిది అని చెప్పి వాళ్ళు ముందే డిసైడ్ అయితున్నారు. కేక్ అయితే తీసుకొచ్చేసాడు. ఇది కూల్ కేక్, పైనాపిల్ కేక్ అన్నమాట. ఇక్కడ చూసారా పేర్లు వేదాంత్ కృష్ణ, ఆర్యన్ కృష్ణ వీళ్ళ నిజమైన పేర్లు ఇవే. కాకపోతే మేము ఇంట్లో లక్కీ కిట్టు అని చెప్పి పిలుచుకుంటాము ముద్దుగా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఆర్యన్ వేదాంత్ వాళ్ళకైతే ఇది 6th బర్త్‌డే. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కేక్ అయితే చాలా నచ్చిందంట. ఇంకా మేమైతే ఇక్కడ కేక్ చుట్టూ కొంచెం చాక్లెట్స్ అయితే డెకరేట్ చేశాను మళ్ళీ వచ్చేసి. ఎందుకంటే నాకు కొంచెం లుక్ మంచిగా అనిపిస్తదని చెప్పి ఇలా చేశాను. ఇక ఫైనల్‌గా డెకరేషన్ అయిపోయింది. మా పిల్లలు కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంతకు మా పిల్లలేసుకున్న డ్రెస్సులు మీకు నచ్చాయా? నాకైతే చాలా నచ్చాయి. నేనే సెలెక్ట్ చేశాను ఇలా డ్రెస్సులు. మా పిల్లలైతే ఆగలేకపోతున్నారు కేక్ కోద్దామని చెప్పి. ఇక్కడ మా చిన్నోడైతే మళ్ళీ నోట్లో పెట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇక్కడ మా ఆయనైతే కొంచెం సీరియస్ అయిండు. తొందరగా రెడీగా పిల్లలు వెయిట్ చేస్తున్నారని చెప్పి నేనైతే వచ్చేసాను. బర్త్‌డే స్టార్ట్ అయింది. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ ఇక్కడ మా చిన్నోడైతే చాలా సిగ్గుపడిపోతున్నాడు. పిల్లలందరూ క్లాప్స్ కొడుతుంటే. మా పెద్దోడైతే చాలా హ్యాపీ అయిపోయిండు. మా పిల్లల బర్త్‌డేని మీ దగ్గర షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఈ వీడియో పెట్టాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైమ్ మా పిల్లల బర్త్‌డే వీడియో మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ, నాన్న వచ్చారు. పోయినసారి పిల్లల బర్త్‌డేకి రాలేరని చెప్పి ఈసారి వచ్చారు.
కేక్ తినిపిస్తున్నారు. ఇక్కడ మా చెల్లి కూడా వచ్చింది. పిల్లలకు డ్రెస్సులు ఇప్పియమని 2000 ఇచ్చారు మా వాళ్ళు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే తీయించుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా పిల్లలను బ్లెస్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ నాకు, మా పిల్లలకు, మా అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే మా పిల్లల మెమోరీస్ అన్నీ ఇందులో సేవ్ చేసుకుందాం అని చెప్పి ఛానల్ అయితే పెట్టాము. ఇక్కడ మేము ఫోటోస్ దిగడం అయిపోయిన తర్వాత మా ఆయన అయితే ఇక్కడ ఇది బ్లాస్ట్ చేస్తున్నాడు. అంటే ఇది కేక్ కోసేటప్పుడే బ్లాస్ట్ చేయాలి. కానీ ఎవ్వరు లేనందువల్ల మేము కేక్ కోసాము. తర్వాత ఇది వేస్ట్ అయిపోతదని చెప్పి బ్లాస్ట్ చేశాడు. ఇక్కడ చూసారా మా చిన్నోడు బ్లాస్ట్ చేసేటప్పుడేమో భయపడ్డాడు. ఇప్పుడేమో ఊకెనన్నా ఫోటోకి పోజ్ ఇస్తుండు. దాంట్లో ఏం లేదు. మా పెద్దోడు అలా పైకి చూస్తుంటే ఏంట్రా అని చెప్పి అలా కొడుతుండు దాంతో. అలా కొద్దిసేపు ఇద్దరైతే దాంతో ఆడుకుంటున్నారు. ఇంకా ఫోజులు ఒకరు తప్పించి ఒకరు ఇస్తున్నారు. ఇంకా మా పెద్దోడు గూడా పైకి చూడడం, అలా యాక్టింగ్ చేయడం. వానికి యాక్టింగ్ అయితే చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు మా పెద్దోడు తీసుకొని మళ్ళీ ఫోజ్ ఇస్తుంటే మా చిన్నోడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుండు. ఇంకా నేను బెదిరిస్తే మళ్ళీ సైలెంట్ అయిపోయిండు. ఇంకా వీళ్ళు ఇలా రోజు ఒకరు ఏది చేస్తే ఇంకోరు అదే చేయడం అలవాటయిపోయింది వాళ్ళకి. ఇంకా వీళ్ళ తమాషాలని ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ కేక్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌కైతే కేకు, మిక్చరు, స్ప్రైట్ అలాగే చాక్లెట్‌లు ఇచ్చాము. ఒక ఫోటో దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మా ఫ్యామిలీ కాడికైతే బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. ఆ వీడియో పెట్టలేకపోయాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.